హలో అండి, నమస్తే. నా పేరు రోహిణి వంజారి. పుస్తకం మస్తకాన్ని వెలిగిస్తుంది అంటారు కదండి. అదేవిధంగా ఒక్క పుస్తకం చేతిలో ఉంటే 100 మంది మన చుట్టూ ఉన్నట్లే. ఎంత ఒంటరిగా ఉన్న వాళ్ళైనా సరే పుస్తకాలు వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళకి అన్నీ ఉన్నట్లే అని కూడా మనకి ఒక నానుడి ఉంది, మీకు తెలుసు కదా. పుస్తకాలు చదవడం వల్లే నేను ఇంత ఉన్నత స్థాయికి ఎదగగలిగాను అని బిల్ గేట్స్ అంటారు. అదేవిధంగా పుస్తక పఠనం అనే అలవాటు నన్ను ఉన్నత స్థానంలో నిలబెట్టింది అని ప్రముఖ వ్యాపారవేత్త, రచయిత్రి శ్రీమతి సుధామూర్తి గారు అంటారు. ఒక్క చినిగిపోయిన చొక్కా అయినా వేసుకో, కానీ ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కోవడం మాత్రం ఎప్పుడూ మర్చిపోవద్దు అని మన వీరేశలింగం పంతులు గారు అంటారు. సో పుస్తకాల గురించి ఎన్ని రకాల ఉపయోగాలు మనకు ఉన్నాయో అందరికీ తెలుసు. మరి ప్రపంచ భాషల్లోని పుస్తకాలు, అందరూ రచయితల పుస్తకాలు మనకి ఒక చోట కొలువు తీరబోతున్నాయి. అది booksworld.live వెబ్సైట్లో. ఈ వెబ్సైట్లో అన్ని రకాల భాషల్లోని రచయితలు రాసిన పుస్తకాలన్నీ మీకు అక్కడ లభ్యమవుతాయి. మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీకు నచ్చిన పుస్తకాన్ని ఆర్డర్ చేసుకుంటే చాలు. డెలివరీ ఛార్జెస్ కూడా ఫ్రీగా లభిస్తాయి. అదేవిధంగా మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను. ఈ వెబ్సైట్లో నేను రాసిన విజయమహల్ సెంటర్ కథలు అనే పుస్తకం కూడా మీకు అక్కడ లభ్యమవుతుంది. ఈ పుస్తకంలో నా బాల్యపు సంఘటనలు, అనుభవాలు, బాల్యంలో ఒక చిన్న పాప బుజ్జమ్మ అనే ఒక 8 ఏళ్ల పాప మా జీవితంలో ఆ నెల్లూరు ప్రాంతంలో తాను చూసిన సామాజిక పరిస్థితులు, అప్పటి రాజకీయ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, అదేవిధంగా ఆ ప్రాంతంలో అప్పుడు ప్రజలు వినోదం కోసం ఏం చేశారు, వారి మత అలవాట్లు ఎలా ఉన్నాయి, వారి ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయి, వీటన్నింటినీ ఆ చిన్న పాప గ్రహించి వాటిని కథలుగా క్రోడీకరించి మీ ముందుకి తీసుకొచ్చింది. ఆ కథల పుస్తకం విజయమహల్ సెంటర్ కథలు. మీరు తప్పకుండా booksworld.live వెబ్సైట్కి సందర్శించి మీకు నచ్చిన పుస్తకాన్ని బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు విజయమహల్ సెంటర్ కథల పుస్తకాన్ని కూడా అందజేస్తాను. మీరు తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా మా రచయితలను ప్రోత్సహిస్తారని కూడా ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.